మైలార్దేవ్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బీహార్కు చెందిన ప్రిన్స్ గా గుర్తించారు. అయితే మృతదేహం బయటికి తీసేందుకు పోలీసులు, బీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నించారు. అయితే బావిలో నీరు బయటకు తోడుతున్నారు సిబ్బంది. స్టిల్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. మైలార్దేవపల్లి లక్ష్మీగూడలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటుండగా బాబు ఇందులో ఏదైతే బావిలో పడిపోవడంతో ప్రస్తుతం బాబుకి సంబంధించిన బాడీ బయటికి తీసేందుకు దాదాపు 5 గంటలుగా రెస్క్యూ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ లక్ష్మీగూడలో ఉన్నటువంటి దాదాపు 30 ఫీట్ల బావిలో బాబు ఇక్కడ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ఇందులో పడిపోయాడు. సో బాబును ప్రస్తుతం బయటికి తీసేందుకు రెస్క్యూ సిబ్బంది 5 గంటలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరో 4 ఫీట్ల మేర వాటర్ తీస్తే కనుక బాబుకు సంబంధించిన మృతదేహాన్ని బయటికి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు వాటర్ తీసిందంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు దాదాపు లోపలంతా కూడా కట్టెలు, ఆ తర్వాత మిగతా డెబ్రీస్ ఉండడంతో కొంత రెస్క్యూ కూడా ఆటంకం కలుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు 25 ఫీట్ల మేర వాటర్ని బయటికి తీసినప్పటికి మాత్రం మరో 5 ఫీట్లకు సంబంధించి వాటర్ బయటికి తీసిన తర్వాత ఆయనకు సంబంధించి బాడీ బయటికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మైలార్దేవపల్లి సేమ్ అంతా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే ఇదంతా కూడా ఒక ప్రైవేట్ వెంచర్ కనిపిస్తూ ఉంది. 2 చోట్ల గేట్ ఓపెన్ ఉంది. ఇక్కడ సంబంధించిన వారి నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ప్రమాదవశాత్తు ఇంత పెద్ద బావిలో దాదాపు 30 ఫీట్ల వాటర్ ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ సంబంధించిన ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వారికి సంబంధించిన నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనిపిస్తుంది. అలానే కాదు, ఫస్ట్ మాకు వచ్చిన సమాచారం ఏంటంటే 12 గంటలప్పుడు ఒక ఇద్దరు అబ్బాయిలు వచ్చారు ఆడుకుంటూ. ఒక అబ్బాయి ప్రమాదవశాత్తు వాటర్లో పడిపోయింది అనేది సమాచారం. మేము వచ్చినప్పుడు కూడా ఆ వెల్ ఇంత డెప్త్ ఉందనేది మాకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. ఈ పక్కనే లేబర్ క్యాంప్ ఉంది. ఇది ఆర్జీకే పింక్ బిల్డింగ్ అంటే మామూలుగా మన బీహార్, ఒరిస్సా, యూపీ ఈ పీపుల్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ ఆ లేబర్ క్యాంప్ కూడా ఇదేం మరీ నియర్ బై పక్కనేం లేదు. ఆల్మోస్ట్ ఆల్ 200-250 యాడ్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ యజమాని కూడా ఆల్రెడీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు. ఈ దారి ఏదైతే మధ్యలో మీరు వదిలేసిరు అంటారో అక్కడ కూడా కర్రలు ఉన్నాయి. మేము వచ్చినప్పుడు అడ్డు పెట్టుకొని ఉన్నారు. మామూలుగా దీంట్లో చేపలు పట్టడానికి వీళ్ళు ఇల్లీగల్గా వస్తుంటారు, ఓనర్కు తెలియకుండా. వాళ్ళు ఎంబటి ఎవరన్నా చిన్నపిల్లలు చూసి వచ్చి ఉంటారని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ డ్యూటీ ఏంటంటే రిస్క్ ఆపరేషన్లో బాయిని తీసిన తర్వాత ఫర్దర్ ఎట్లా జరిగిందనేది ఇన్వెస్టిగేషన్ చేస్తాం. 9 ఫీట్ల మేర వాటర్ తీస్తే కనుక లోపల ఉన్నటువంటి బాబుకు సంబంధించిన బాడీని కూడా బయటకు తీస్తాం. ఆ తర్వాత ఎవరైతే ఈ మొత్తం ఇన్సిడెంట్కి సంబంధించిన విషయం ఉందో ఖచ్చితంగా పూర్తిస్థాయి దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నటువంటి విషయాన్ని మాత్రం మైలార్దేవపల్లి సిఐ నరేందర్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో రంజిత్, TV9 మైలార్దేవపల్లి.